Hello champions, welcome to Age with IS. I am Anurup, faculty for GS. As a part of ICANN series, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యాజ్ అ టాపిక్ మనకి ఎగ్జామ్లో వస్తే హౌ టు థింక్ అండ్ వాట్ డేటా లైన్స్ యూ హ్యావ్ టు థింక్ అవి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది అండ్ ఎడ్యుకేషన్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ డేటా పాయింట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ ద సెకండ్ వన్ రిసోర్సెస్. నిన్న మనం హెల్త్లో మనం రిసోర్సెస్ సెక్షన్ చూసినట్టు ఇక్కడ కూడా వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో హ్యూమన్ రిసోర్స్ అంటే స్టూడెంట్ టు టీచర్ పాపులేషన్ రేషియో, టీచర్ టు స్టూడెంట్ పాపులేషన్ రేషియో అదొకటి. దాని తర్వాత ఫెసిలిటీస్ కానీ ఇన్ ద స్కూల్, టాయిలెట్స్, యాక్సెస్ టు టాయిలెట్స్, ల్యాబ్స్, అవన్నీ కూడా వి విల్ చెక్. దాని తర్వాత ఇప్పుడు ఎక్స్పెండిచర్ అయిపోయింది, రిసోర్సెస్ అయిపోయింది. దాని తర్వాత ఇంక్లూజన్, వెదర్ అవర్ స్కూల్స్ ఆర్ మోర్ ఇంక్లూజివ్, లేకపోతే గర్ల్స్కి ఇంక్లూజివ్ కానీ, లేకపోతే మార్జినలైజ్ సెక్షన్స్కి, ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఇంకొకటి పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్. ప్రైవేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పబ్లిక్ స్కూల్స్లో ఎలా ఎడ్యుకేషన్ ఉంది అదొకటి. దాని తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? బికాజ్ ఎనీ స్కీమ్, గవర్నమెంట్ ఎనీ స్కీమ్ కానీ ఎనీ ప్రోగ్రామ్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే వన్ ఆఫ్ ద మెట్రిక్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి టు వ్యాలిడేట్ దేర్ వర్కింగ్. సో అందుకని వన్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ ఈజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, ఇప్పుడు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో కూడా వి విల్ ఫోకస్ ఆన్ ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎనీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటే యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్: ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్. నౌ లెట్స్ గో టు ది డేటా పాయింట్స్. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది? ఇట్స్ 95%. అండ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇట్స్ 79%. అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్కి ఇట్స్ 28.6%. సో మీరు చూస్తుంటే లైక్ ఒక స్టూడెంట్ ఫ్రమ్ ప్రైమరీ నుంచి సెకండరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంటే ద ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ డిక్రీజింగ్. ఇదే మీరు ఒక బార్ గ్రాఫ్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫర్ ప్రైమరీ, దిస్ ఇస్ ఫర్ సెకండరీ, this is for higher education. So the gross enrollment ratio is a decreasing trend అని చెప్పేసి you can show it off. Okay, that is for that. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డ్రాప్అవుట్స్. ఇప్పుడు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ మనకి ఆల్దో ఇక్కడ 95, ఇక్కడ 79% ఉన్నా సరే, ఇఫ్ దెర్ ఆర్ డ్రాప్అవుట్స్ దెన్ ఇట్స్ ద నీడ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ మనకి గర్ల్స్లో చూస్తుంటే అరౌండ్ 13% ఆర్ డ్రాప్అవుట్స్ అండ్ బాయ్స్లో చూస్తుంటే 12% ఆర్ డ్రాప్అవుట్స్. వాట్ కెన్ బి ద పాసిబుల్ రీజన్స్ ఆఫ్ డ్రాప్అవుట్స్? First, low income or BPL people, below poverty line people. Second, the second possibility ఏముండొచ్చు? ఫెసిలిటీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత థర్డ్, క్వాలిటీ. అంటే వాడికి ఏం చెప్తున్నారో లైక్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద టీచర్ ఈజ్ సేయింగ్. సో దానివల్ల ఇంకా ఎడ్యుకేషన్ నాకు ఎక్కట్లేదు అని చెప్పి దట్ ఆల్సో they can include. సో లో ఇన్కమ్, బికాజ్ లో ఇన్కమ్ వల్ల పేరెంట్స్ ఏం పంపిస్తారు లైక్ స్టూడెంట్స్ని మళ్ళీ ఎడ్యుకేషన్కి ఎందుకు ఖర్చు అని చెప్పేసి ఐదర్ గర్ల్స్కి ఏమో చైల్డ్ మ్యారేజెస్ అండ్ బాయ్స్కి ఏమో దే ఆర్ పుష్ ఇంటూ చైల్డ్ లేబర్. సో దీస్ కెన్ బి ది ఛాన్సెస్. సో వన్స్ వీ టాక్ అబౌట్ ద డ్రాప్అవుట్స్, నెక్స్ట్ ఇప్పుడు ఎకనామిక్ సర్వే 2018-19 ఏం చెప్తుందంటే ద గర్ల్స్ ఎన్రోల్మెంట్ రేషియో ఈజ్ హయ్యర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ లెస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో బాయ్స్ ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనం వన్ కంక్లూజన్ వాట్ వీ కెన్ సే ఫర్ పబ్లిక్ స్కూల్స్ ఈజ్ దే ఆర్ ఇంక్లూజివ్. ఇప్పుడు మనం ఇక్కడ గర్ల్స్ది 70% లైక్ హైయెస్ట్ ఎన్రోల్మెంట్ రేషియో పబ్లిక్ స్కూల్స్ చూసినట్టే దర్ ఇస్ వన్ మోర్ డేటా పాయింట్. గవర్నమెంట్ స్కూల్స్ అకామిడేట్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఇప్పుడు అరౌండ్ 70% ఆఫ్ ద రూరల్ స్టూడెంట్స్ ఫ్రమ్ మార్జినల్ కేటగిరీ
ఆప్టెడ్ ఫర్ పబ్లిక్ స్కూల్స్. దట్ మీన్స్ ఇంక్లూజన్ అయితే బాగా పెరుగుతుంది. ఒకటి గర్ల్స్ కానీ ఆర్ అదర్ మార్జినైజ్ సెక్షన్ పబ్లిక్ స్కూల్స్ ఆర్ అకామిడేటింగ్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అని చెప్పి నేను ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఎక్స్పెండిచర్లో మనం 3% ఆఫ్ జీడిపి స్పెండ్ చేస్తున్నాం ఆన్ ఎడ్యుకేషన్. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా వీ నీడ్ టు స్పెండ్ 6% బై 2030. ఇంకొకటి ఇది ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ రీసెర్చ్ ఓరియంటెడ్లో 0.61% ఆఫ్ ద జీడిపి. సో R&Dలో మనం చాలా తక్కువ చేస్తున్నాం, విచ్ ఇస్ ఓన్లీ 0.61%. ఓకే, దాని తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ద రిసోర్సెస్. ఫస్ట్ రిసోర్స్ ఏంటి? టీచర్ స్టూడెంట్ పాపులేషన్ రేషియో. సో టీచర్ పూపిల్ రేషియో ఇది అగైన్ ఇట్స్ బెటర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ నాట్ వెరీ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ పబ్లిక్ స్కూల్స్, బికాస్ 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నాడు పబ్లిక్ స్కూల్స్లో అండ్ 15 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. దట్ ఆల్సో యూ కెన్ రైట్ ఇన్ వెన్ దే ఆస్క్డ్ అబౌట్ ద పబ్లిక్ ప్రైవేట్ డిబేట్. అండ్ ఇది ఏ పాజిటివ్ పాయింట్. వాట్ దిస్ పాయింట్ సేస్ ఇస్, ఇప్పుడు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసాం. వాట్ ఈస్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ అవర్ ఆల్ లైక్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వీ విల్ డివైడ్ ఇంటూ 5+3+3+4 స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. దట్ మీన్స్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆన్ అచీవింగ్ ది ఎన్ఈపి. అది మీరు యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ పాయింట్స్. అండ్ ఇప్పుడు వీ టాక్డ్ అబౌట్ ఎన్రోల్మెంట్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా అని చెప్పేది మనకి ఏసెస్ సర్వే. ఇప్పుడు ఏసెస్ సర్వే రిపోర్ట్ 2023 ఏం చెప్తుంది అంటే 75% స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ 5th class కెన్ రీడ్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ ద 2nd class. సో 75% of students can read the 2nd tier in private schools, and that comes to 50% in government schools. Similarly, maths problem 60% of the private schools solve చేస్తుంటే 40% of the public schools students solve చేస్తున్నారు. సో the quality of ఇక్కడ నుంచి we can say the quality of education in public schools is comparatively less when compared to the private schools. ఓకే, దాని తర్వాత ఇది మనం చూసాం ఈక్విటీ. ఎందుకు లైక్ మార్జినైజ్ సెక్షన్స్ అరౌండ్ 70%ని రూరల్ స్టూడెంట్స్ పబ్లిక్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అకామిడేట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్, వెన్ ఇట్ కమ్స్ టు ది హ్యూమన్ రిసోర్స్, ఒకటి హ్యూమన్ రిసోర్స్కి వచ్చేపాటికి వాట్ వి చూసాం పైన, ఒకటేమో టీచర్ టు పాపులేషన్ రేషియో, టీచర్ టు స్టూడెంట్ రేషియో, అండ్ సెకండ్ వన్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే అరౌండ్ 70% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ల్యాక్ బేసిక్ సెటప్స్. వాట్ ఆర్ దట్ సెటప్స్? ల్యాబ్స్ కానీ టాయిలెట్స్ కానీ అవన్నీ లేవు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని దేర్ మైట్ బి ద ఇంక్రీజ్ ఆఫ్ ద డ్రాప్ అవుట్స్ ఫర్ ద గర్ల్ చైల్డ్స్ ఆర్ ఆల్సో బాయ్స్. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ద డేటా పాయింట్స్. నౌ లెట్స్ సీ సమ్ కేస్ స్టడీస్. ఇప్పుడు నిన్నటి క్లాస్లో మనం హెల్త్లో మనం 3A గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఇప్పుడు మనం విలేజ్లో రూరల్ ఏరియాస్లో మనం స్కూల్ పెట్టేసి అండ్ లెట్స్ సే ఆ స్టూడెంట్ హోమ్ నుంచి చాలా ఫార్ ఉంది అనుకో, ఇట్ ఈస్ నథింగ్ బట్ నాట్ ప్రొవైడింగ్ ఎ గుడ్ యాక్సెసిబుల్ ఫెసిలిటీ టు దట్ స్టూడెంట్. సో అలాంటి కేసెస్ని కాంబ్యాక్ చేయడానికి వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ స్టేట్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ బైసైకిల్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఎస్పెషల్లీ ఇన్ గర్ల్స్. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి లెట్స్ సే 4 or 5 kilometers ఉంటే దట్ స్టూడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైకిల్ హీ కెన్ రీచ్ ద స్కూల్ వెరీ ఈజీలీ. అండ్ ఎన్రోల్మెంట్ కానీ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంటుంది, డ్రాప్ అవుట్స్ కెన్ బి రిడ్యూస్డ్. అండ్ దట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ బీహార్ 12% enrollment increase 2023 in Bihar state. There is one more program, Brazil's Bolsa Familia. ఈ బ్రెజిల్స్ బోల్సా ఫెమిలియా ఏం చేస్తుంది అంటే, నేను మీకు చెప్పాను డ్రాప్ అవుట్ రేట్స్ మనకి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ప్రాపర్ ఇంట్లో ఇన్కమ్ కానీ ఏదైనా లేదు. సో దే చూస్ దేర్ చైల్డ్ నాట్ సెండింగ్ టు ద స్కూల్ రాదర్ దాన్ సెండింగ్ దేర్ టు ద వర్క్. సో ఇలాంటి ప్రాబ్లమ్ని కాంపాక్ట్ చేయడానికి బ్రెజిల్లో దే ఇంట్రడ్యూస్ వన్ స్కీమ్, కండిషనల్ మనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు బేసింగ్ ఆన్ ద స్టూడెంట్స్ అటెండెన్స్, ఇప్పుడు ఆ స్టూడెంట్ క్లాస్కి వచ్చి ఎన్ని రోజులు వస్తున్నాడు, బేసింగ్ ఆన్ హిస్ అటెండెన్స్ ఆర్ హర్ అటెండెన్స్ ద ఫ్యామిలీ విల్ గెట్ ద మనీ. దట్ ఈస్ వాట్ దిస్ బోల్సా ఫెమిలియా. ఇట్ ఏం చేస్తుంది, ఇట్స్ ఇన్సెంటివైజింగ్ అండ్ నడ్జింగ్ ద పేరెంట్స్ టు సెండ్ దేర్ చిల్డ్స్ టు ద స్కూల్. సో అది కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ లింకింగ్ టు స్కూల్ అటెండెన్స్. ఇది డ్రాప్ అవుట్స్ని 15% రెడ్యూస్ చేసింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్కీమ్. యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ద వే ఫార్వర్డ్ ఆర్ మెజర్స్. ఇప్పుడు లెట్స్ సీ అబౌట్ సమ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఒకటి బేటీ బచావ్ బేటీ పడావ్.
యూ ఆల్ నో బేటీ బచావో బేటీ పడావో ఇస్ సక్సెస్ఫుల్ స్కీమ్. దీనికి టూ అంబిషన్స్తో వచ్చారు. ఒకటి ఫీమేల్ ఫెంటిసైడ్ ది కాంబ్యాక్ చేయడానికి. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫండ్స్ ఇన్ ఆర్డర్ టు సెండ్ ద గర్ల్ చైల్డ్ టు ది స్కూల్. And you also know this Article 21A of Indian Constitution, which talks about compulsory education, elementary education. And the Sarva Shiksha Abhiyan. Sarva Shiksha Abhiyan came with an motive to provide the universal elemental education. This you can see the success of it by GR. మనకి 95% ఉంది ప్రైమరీలో అండ్ 79% ఉంది సెకండరీలో. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ స్కీమ్ ఇస్ మిడ్ డే మీల్ స్కీమ్. ఇప్పుడు మనం హంగర్ అండ్ న్యూట్రిషన్ మాట్లాడేటప్పుడు వీ ఆల్సో టోల్డ్ చిల్డ్రన్స్కి మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఉంది. స్టంటింగ్ కానీ, దాని తర్వాత వేస్టింగ్ కానీ, దాని తర్వాత ఒబేస్ కానీ, లేకపోతే వీ ఆల్సో టాక్ అబౌట్ హిడెన్ హంగర్. సో ఇవన్నీ కాంబ్యాక్ట్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎ గుడ్ హాట్ కుక్డ్ మీల్స్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్, స్కూల్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ దిస్ స్కీమ్. దీని నుంచి టూ ఆబ్జెక్టివ్స్ మనకి. ఒకటి అంటే చైల్డ్ న్యూట్రిషన్ అవుట్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ తన ఎన్రోల్మెంట్ రేషియో విల్ ఇంక్రీజ్. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ మిడ్ డే మీల్ స్కీమ్. దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వై ఇట్స్ ఎ గేమ్ చేంజర్ బికాస్ వొకేషనల్ ట్రైనింగ్. దిస్ టాక్స్ అబౌట్ ద వొకేషనల్ ట్రైనింగ్. ఇంతవరకు మనకు బుకిష్ నాలెడ్జ్తో కాకుండా దే ట్రై టు ఇన్కల్కేట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. కోడింగ్ ఫ్రమ్ ద క్లాస్ 6 అండ్ ఆల్సో ద వొకేషనల్ నుంచి దే కెన్ వర్క్ సమ్. దీనివల్ల ద స్టూడెంట్స్ విల్ బి జాబ్ రెడీ. దాని తర్వాత కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద మీడియం ఆఫ్ మదర్ టంగ్ టిల్ ద గ్రేడ్ 5. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ఇంక్రీజింగ్ ద ఎడ్యుకేషన్ జీడిపి 6%. మనకు ఇప్పుడు 3% ఉంది, 6%కి చేయమని చెప్తుంది బై 2030. అండ్ ఆల్సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఈపీ ఈస్ దెర్ ఆర్ టూ. ఒకటి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫర్ సెకండరీ ప్రీ ప్రైమరీ నుంచి లైక్ ఇంటర్మీడియట్ వరకు, సెకండరీ వరకు, అండ్ బై 2030. అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్కి 50% గ్రాస్ ఎన్రోల్మెంట్. మనం హైయర్ ఎడ్యుకేషన్లో మీకు ఇందాక చెప్పాను 28.4% ఉంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, దాట్ టు 50% బై 2035. దీస్ వర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు మీకు ఇందాక ఎడ్యుకేషన్లో మనం గ్రాఫ్ వేసినప్పుడు ఎడ్యుకేషన్ అంటే మీరు త్రీ థింగ్స్ కూడా మాట్లాడాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్, హైయర్ ఎడ్యుకేషన్లో లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది 28.4, వేర్ ద గ్లోబల్ యావరేజ్ ఇస్ 36.7. అండ్ మీకు ఇందాకే చెప్పా R&D ఇన్వెస్ట్మెంట్ 0.61% ఉంది, విచ్ ఇస్ వెరీ లో. వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ టు ఇన్ ఆర్డర్ టు బూస్ట్ రీసెర్చ్. అండ్ ఆల్సో 2033లో వన్ మోర్ థింగ్ ఈస్ ఫ్యాకల్టీ 30% వేకెంటీ ఉంది. అరౌండ్ 30% ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ వేకెంట్ పొజిషన్స్. ఫ్యాకల్టీ పొజిషన్స్ ఆర్ వేకెంట్. సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి టు యాజ్ టు బూస్ట్ హైయర్ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్, అండ్ ఆల్సో పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. దాని తర్వాత గవర్నమెంట్ హ్యాస్ కేమ్ అప్ విత్ PM ఉషా ఉచిత శిక్ష అభియాన్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇట్? స్టేట్ యూనివర్సిటీస్ని డెవలప్ చేయాలి అండ్ అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు మన స్టేట్ ఎడ్యుకేషన్ నుంచి R&D ప్రమోట్ చేసి రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో పేటెంట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఆబ్జెక్టివ్తో ది కేమ్ విత్ ఉషా ప్రోగ్రామ్. దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్పార్క్. వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ స్పార్క్? ఇప్పుడు ఒకటి ఇండస్ట్రీ కొలాబరేషన్ ప్లస్ అకాడమియా. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్? మనకి R&D క్రియేట్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ, అండ్ దాని ప్రకారంగా దే విల్ గెట్ సమ్ ఐడియాస్ టు డూ రీసెర్చ్, అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ విల్ బీ జాబ్ రెడీ. సో దిస్ హెల్ప్స్ టు కాంబాట్ ది అన్ఎంప్లాయ్మెంట్ దట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. సో నౌ లెట్స్ టు కంక్లూజన్ ఐడియాస్కి వస్తుంటే, ఇప్పుడు లెట్స్ సే యూ ఆల్ నో అరౌండ్ 50% ఆఫ్ ద యూత్ మన ఇండియాలో ఉంది. సో ఈ 50% ఆఫ్ ద యూత్ యూజ్ చేసుకొని మనం హయ్యర్ గ్రోత్ రేట్ అచీవ్ చేసుకోవడమే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో whether we will achieve demographic dividend or it becomes a demographic disaster is in our hands of the youth. So దాని కోసం the first pillar is good education and good skills. That's why అలా రాస్తూ like as a futuristic conclusion గా you can conclude this topic. So that's all for this education topic for now. Thank you students.